హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో చేపల పులుసు అయితే చేస్తున్నామండి. 2 కేజీల చేపలతో అయితే పులుసు పెడుతున్నాం, బెండకాయ వేసి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మా తమ్ముడు చేస్తున్నాడండి. కూర అయితే ఈ పద్ధతిలో అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేసుకోవాలి. కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, కింద అడుగట్టుతుంది. కూర అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. ఇవైతే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 4 స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నానండి. కారం అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. కారం అయితే బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడైతే చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా అలా పరుచుకుంటూ ఉండాలండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అయితే మనం క్లాత్ పట్టుకుని గిన్నెతో ఒకసారి కలుపుకోవాలి. మనం ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టించాలండి. గట్టయితే పెట్టకూడదు. ఇలాగైతే మనం కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాము. వాటర్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ అదే రీతిగా బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నామండి. వాటర్ అయితే మరుగుతుంది కదా, ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పక్క తీసి పెట్టుకున్నామండి. ఆ పులుసు అయితే దీంట్లో వేసుకుంటున్నాము. పులుసు అయితే మరుగుతుంది కదండి, ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసుకున్నాం కదా, ముక్కలు కూడా దీంట్లో వేసుకుని బాగా బెండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఒక మసాలా అండి, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అదైతే వేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని బాగా మరిగించుకోవాలి పులుసు. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అంతా దిగి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది దింపేటప్పుడు వేసుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. చూడండి, మూత అయితే తీస్తున్నాను. పులుసు అయితే మరుగుతుంది కదా, ఇంకా చేపల పులుసు అయిపోయినట్టేనండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మేము టేస్ట్ చేసిన తర్వాత నేను వీడియో అయితే పెడుతున్నానండి. అంతేనండి, వేడివేడిగా చేపల పులుసు రెడీ. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.